మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు గ్రామంలో ఇప్పటికే వారి అనిల్ కుమార్ గారి భార్య అనురాధ గారు ఎన్నో సేవలు చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరిచారు. ఈ గ్రామంలో ముందంజలు వచ్చారు. ప్రధానంగా రోడ్ల సమస్య కావచ్చు, విద్యుత్ స్తంభాలే కావచ్చు, ఇంకా చాలా సమస్యలను పరిష్కరించారు. మరొకసారి ఈసారి బీసీ జనరల్ కేటాయించడం వల్ల జూకంటి అనిల్ గారికి అవకాశం వచ్చింది. అనిల్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు, చాలా మందికి తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది, అదేవిధంగా కొంతమంది ప్రజా సంఘాలు కూడా బలపరిచిన వ్యక్తి అని చెప్పవచ్చు. అనిల్ గారు గ్రామానికి సేవ చేయాలి, ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడచాలని చెప్పి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. అనిల్ గారితో మాట్లాడదాం. చూకండి అనిల్ గారు, చెప్పండి, మీకు అవకాశం వచ్చింది. ఇప్పటికే గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్తున్నారు మీ భార్య అనురాధ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఇప్పుడు మళ్ళొకసారి అవకాశం వచ్చింది, ఈ గ్రామానికి ఎలా సేవ చేయాలనుకుంటున్నారు? నమస్కారం. మేము గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నాం. ఏ టైము ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఫస్ట్ కాల్ నాకు వచ్చే పరిస్థితుల్లో మా జనాలు ఉన్నారు. వాళ్ళకి ఆ స్థాయిలో నేను అందుబాటులో ఉండుకుంటూ వస్తున్నా. ఊర్లో ఉన్న ప్రధాన సమస్యలు కోతుల సమస్యనే కావచ్చు, కరెంటు స్తంభాలే కావచ్చు, సీసీ రోడ్లే కావచ్చు, ఇతర మేజర్ సమస్యలు. కనీస సైన్ బోర్డులు కూడా లేకుండే, ఊరికి నేమ్ బోర్డులు కూడా లేకుండే, అట్లాంటివి కానీ కొన్ని మట్టి రోడ్లకు కానీ మనం కొంత మన సొంత డబ్బులతోటి అన్ని రకాల కూడా మన సొంత డబ్బులతోటి మనం పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అందరికి సహకరించుకుంటూ వస్తున్నాం, చేసుకుంటూ వస్తున్నాం. మృతుల కుటుంబాలను ఆదుకోవడం కానీ, గాయపడ్డ వారికి, హాస్పిటల్లో ఉన్న వారికి అట్లాంటిని ఆదుకోవడం కానీ, వాటర్ ఫిల్టర్ విషయంలో కూడా మనం పెద్ద మొత్తంలో అమౌంట్ ఇచ్చి మనం దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు రన్ చేసే పరిస్థితిలో ఇప్పటివరకు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. అదే ప్రేమాభిమానాలతోటి, మా ప్రజల ఎంకరేజ్మెంట్ తోటి, మా పార్టీ సపోర్ట్ తోటి, సిపిఎం వాళ్ళు బలపరుస్తున్నటువంటి వాళ్ళ ఆ సంఘాలతోటి, అందరి సహాయ సహకారాలతోటి ఈసారి బరిలో నిలబడ్డాను. ప్రధానంగా ఎలాంటి సమస్యలు గుర్తించారు? ఇప్పుడు మీరు గెలిచినట్లయితే, అంటే మీరు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటారు కదా, ప్రధానంగా ఇంకా ఏమేమి సమస్యలు గుర్తించారు? మీరు ఓటర్లను ఏమేమి, వాళ్ళు ఓటర్లు మిమ్మల్ని ఏమడుగుతున్నారు, మీరు ఏమి సమస్యలు వారికి, అంటే ఎలాంటి సమస్య పరిష్కరిస్తేందుకు మీరు హామీ ఇస్తున్నారు? ప్రధానంగా మేజర్ టంగుటూరులో ఉన్న ఒక్కటే ఒక సమస్య, పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. మొన్నటి వరకు సీసీ రోడ్లు లేకుండే, మిగతా గ్రామాలతో పోల్చుకుంటే మా గ్రామం చాలా వెనుకబడి ఉండే. ఈ 5 సంవత్సరాల కాలంలో దాన్ని మనం కొంత ఫుల్ఫిల్ చేసుకోగలిగినాం. ఇంకా కొంతమేర సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి, వాటిని ఫుల్ చేస్తామని చెప్పినాం. డ్రైనేజ్ సమస్య మాత్రం పూర్తి స్థాయిలో అన్ని వార్డులు, అన్ని గల్లీలు పూర్తి స్థాయి డ్రైనేజ్ సమస్య సాల్వ్ చేయడానికి ఒకటి. ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు మొన్నటిదాకా కోతుల బాధ బాగా విపరీతంగా ఉండేది, దాన్ని సాల్వ్ చేసాం. ఇంకో 5 సంవత్సరాలు కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం ఒకటి. ఊర్లో మేజర్ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావాలనేది నా మొదటి నుంచి ఉన్న కూడా తపన. అందరినీ కలుపుకొని పోతున్నాం, అన్ని పార్టీలతోటి. ఏ పార్టీ వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు అనే ఆలోచనతోటి మనం లేం. అందరికి సాయం చేస్తున్నాం, అందరికి అందుబాటులో ఉంటున్నాం, అందరి కష్ట సుఖాలలో మనం నిలబడుతున్నాం. యువత విషయానికి, మహిళల విషయానికి వస్తే కూడా వాళ్ళకు వాళ్ళ ఉపాధి కోసమే కావచ్చు, లేకపోతే వాళ్ళ విద్యకు ఉపయోగపడే ఏ రకమైన కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. అనిల్ గారు, ప్రధానంగా గ్రామంలో ఎంతో మంది యువత ఉన్నారు. ఆ యువత కోసం, ఎందుకంటే లైబ్రరీలే కావచ్చు, క్రీడా ప్రాంగణాలే కావచ్చు, ఇంకా గ్రామంలో యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి యువకుల కోసం కావచ్చు, అదేవిధంగా కుల భవనాలు కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరి కుల భవనాలు ఏమైనా కట్టించే అవకాశం ఉందా? అదేవిధంగా దేవాలయాలు కూడా లేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా చేసే అవకాశం ఏమైనా ఉందా? దేవాలయాలు ఊర్లో లేక కాదు, ఊరూరుకు దేవాలయాలు ఉన్నాయి. సరే, వాళ్ళు మా గ్రామస్తులు ఈ పాటికి నిర్మించినవి ఉన్నాయి. కాకపోతే వాటిని మనం కొంత అభివృద్ధి చేసే పరిస్థితి మనం చేస్తాం. దానికి ఇంకేమైనా మాడిఫై చేసేది ఉందా, ఇంకా కొంత ఖర్చు పెట్టి పండుగలు చేయాలి, ఇట్లాంటి పరిస్థితులు జనాల పెద్ద మనుషుల ఆలోచన ప్రకారం దాన్ని ఆ స్టెప్ తీసుకుంటాం. యువత విషయానికి వచ్చేసరికి మాత్రం ఏంటంటే కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్కే కావచ్చు, ఇతర ట్రైనింగ్లకు ఉన్నాయి. వాటికి సంబంధించి మేము ఒకటి ఓపెన్ జిమ్ అనేది ఏర్పాటు చేస్తాం. మహిళలకు ట్రైనింగ్ సెంటర్, కుట్టు మిషన్లే కావచ్చు, అల్లికలే కావచ్చు, మెహందీ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగే కావచ్చు, ఇట్లాంటి కొంతమంది ట్రైనర్లను పిలిపించి 3 నెలలు అట్లా క్యాంపులు పెట్టి వాళ్ళకు కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ₹1 కూడా టంగుటూరుకు కేటాయించలేదు. మా భార్య చేసేటువంటి సేవే కావచ్చు, మేము చేసేటువంటి సేవనే గ్రామంలో కనిపిస్తుంది. మరి ఇంకా మీకు అవకాశం ఇచ్చేటట్లయితే యువకులకు కావచ్చు, గ్రామీణ బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా అభివృద్ధి జరిగింది. మా ఊర్లో పిరిల కొట్టం, మా దగ్గర అయినంత బాగా పిరిల పండుగ ఎక్కడ కాదు. అట్లాంటి పరిస్థితి పీరీల కొట్టం కూడా ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్నా
దాన్ని కష్టపడ్డాం, రిస్క్ చేసినాం. మా అందరి సోదరుల సహకారంతో మేడం తోటి మాట్లాడి పీర్లగుట్టం తీసుకొచ్చి అన్ని ఊర్ల కంటే కూడా బ్రహ్మాండంగా మా దగ్గర ఉంటుంది. అట్లాంటి పరిస్థితి చేసుకున్నాము. ఇప్పుడు కూడా సరే స్థానిక ఎమ్మెల్యేనే కావచ్చు, ఏ గవర్నమెంట్ అన్నా ఉండొచ్చు, అందరి దగ్గరికి వెళ్ళి మనం ఫండ్స్ చేస్తాం. నాకున్న సర్కిలే కావచ్చు, పరిచయాలే కావచ్చు, పొలిటీషియన్సే కావచ్చు, మా జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది పెద్ద పెద్ద స్థాయిలు ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి గ్రామానికి ఫండ్స్ చేస్తాం, దాన్ని అభివృద్ధి చేసే. ప్రధానంగా ఒక మీడియా రంగంలో మీరున్నారు, సుపరిచితులు, ప్రతి ఒక్కరికి పలకరించే వ్యక్తి. అదే విధంగా మన ఊరే కాకుండా ఆలేరు కావచ్చు, యాదగిరిగుట్ట ఈ జిల్లాలో కూడా మీరు తెలిసినటువంటి వ్యక్తి. మరి మీరు ఇప్పుడు ఆ అర్హులైనటువంటి వారికి, నిరుపేదలకు ఎలాంటి అంటే వచ్చే పథకాలను ఇప్పించేదానికి ఎలాంటి కృషి చేస్తారు? పథకాల విషయానికి వస్తే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే పెన్షన్స్ 4000 2000 చేసిందో, పైల ఏరియాకి సంబంధించి మా మేడం గారు కూడా అప్పుడు అసెంబ్లీలో మాట్లాడేది. పైల ఏరియాకి సంబంధించి వాళ్ళందరినీ కూడా మనం నోటిఫై చేసినాం, వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించాం. కొత్త పెన్షన్లు చాలా వరకు పెట్టించినాం. తర్వాత ఇప్పుడు ఇంకా కొంతమంది విడోస్ పెన్షన్స్, ఇంకా కొంతమంది వృద్ధాప్య పెన్షన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి కొత్త పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. అదొకటి ఇప్పటివరకు అమలు కాలేదు. ప్లస్ అమౌంట్ కూడా పెంచిస్తాం, మేము 4000 ఇస్తాం, 6000 ఇస్తాం అనేది కూడా చెప్పిండ్రు. అవి కూడా ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. సరే, గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా దాన్ని ప్రతి సామాన్యుడికి వాళ్ళ ఇంటికి చేరేంత వరకు నాకు కృషి ఉంటుంది. వాళ్ళకి 100% న్యాయం చేసేలాగా పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. అంటే మీరు ఇప్పుడు 2 సంవత్సరాల వ్యవధిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ చాలా వేగవంతం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఒకవైపు ప్రభుత్వ పైలే గారు తిరుగుతారు, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఉన్నారు కదా. ప్రధానంగా మీరు అర్హుల కోసం ఎలాంటి పోరాటం చేస్తారు? అరువుల విషయానికి వస్తే వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, వాస్తవమేం కాదని అనట్లేదు. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాటిలల్లా నేను సెలెక్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. అంతకు బిఫోర్ మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే మాట్లాడాం, పలానా వాళ్ళకి రావాలి అని చెప్పేసి మేము సెలెక్ట్ చేసినా ఇస్తూ అదనంగా ఇంకో వాళ్ళు కొన్ని చేసిండ్రు. సరే, వాళ్ళని కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారట. ఈసారి మీరు మాకు సపోర్ట్ చేయకపోతే మీకు బిల్లులు రావు, ఇట్లా అట్లా అని చెప్పేసి గ్రామంలో ఉన్న పై స్థాయి నుంచి నేను ఏమనట్లే, గ్రామంలో ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా చేస్తున్నారు. అట్లాంటి వాటిని కూడా అడ్డుకుంటాం. 100% వాళ్ళకి బిల్లులు ఇప్పిస్తాం. 100% మేము గ్రామ అభివృద్ధికి కావచ్చు, పథకాలు కావచ్చు, ఎవరితోటైనా మేము పోరాటం చేయడానికి, ఎవరితోటైనా కలిసిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. గ్రామంలో ఎవరు చూసినా ఈసారి అనిల్ గారినే గెలిపించుకుంటాము, ఎందుకంటే జూకంటి అనిల్ గారు చాలా సేవ చేసేటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అదేవిధంగా గ్రామంలో యువత కావచ్చు, అదేవిధంగా పేదవారు కూడా ప్రతి ఒక్కరు అనిల్ దగ్గరికి వెళ్తే పని అవుతుందనే ఉద్దేశంలో చాలా మంది మిమ్మల్ని బాగా మెచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో మీరు ఒకవేళ సర్పంచ్ కాగానే ఇమ్మీడియట్ గా చేసే పరిష్కార మార్గం ఏముంది ప్రతి సమస్యలు? ప్రజెంట్ డ్రైనేజ్ సమస్య ఫస్ట్ టార్గెట్ అదే. ఊర్లో ఉన్న మోరీలు మొత్తం మనం కంప్లీట్ చేయాలా, ఫుల్ఫిల్ చేయాలనేది ఒకటి. ఎందుకంటే మన ప్రతి ఇంటికి వాష్రూమ్ ఉంటుంది, వాష్రూమ్ తోటి తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు సీసీ రోడ్లు అయినా, అంతకుముందు ఏముంటే ఇంకుడు గుంతలు ఉండేది, వెళ్ళిపోయేది వాటర్, ఎలాంటి ఇబ్బంది లేకుండే. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సీసీ రోడ్లు అయ్యేసరికి వాటర్ రోడ్డు మీకు రావడం, దానివల్ల రోగాలు, మలేరియా, దోమలు లాంటివి వస్తాయి. ఫస్ట్ మోరీలది ఒకటి ఫుల్ఫిల్ చేస్తాం. చేసిన తర్వాత మా గ్రామస్తులకు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నా, యువత కోసం చేసే జిమ్మే కావచ్చు, పారిశుద్ధ్యమే కావచ్చు, లైటింగ్సే కావచ్చు, కరెంటు విషయానికి వస్తే కూడా ఊర్లో సీట్ లైట్లు లేకపోతే నా సొంత డబ్బులతోటి ఊరు సంవత్సరానికి లైట్లు వేయించిన. నేను సొంతంగా గవర్నమెంట్ నుంచి వచ్చినా, గ్రామ పంచాయతీ నుంచి పెట్టినా కూడా నా సొంతంగా నేను ఎంతో ఖర్చు పెట్టుకుంటూ వచ్చినా అవన్నీ కూడా మళ్ళీ కొనసాగిస్తాం. మళ్ళీ టంగుటూరులో ఇప్పటికే ఎంతో అభివృద్ధి పరిచాను. ఇప్పుడు ఒక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే, నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఖచ్చితంగా టంగుటూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. ఇప్పటికే ఎన్నో పనులు పూర్తి చేశాను. ఇంకా కూడా సమస్యలను ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఆ సమస్యల పైన పరిష్కరించే వైపు వెళ్తాను. ఎందుకంటే నాకున్నటువంటి పరిచయాలతోటి, అదేవిధంగా నాకున్న సపోర్ట్ చేసేటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలతో కావచ్చు. కాబట్టి ఏ పనైనా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. టంగుటూరును అభివృద్ధి పరచడమే నా ధ్యేయము, నా లక్ష్యం అంటూ జూకంటి అనిల్ గారు మాత్రం బరిలో ఉంటున్నారు. ఈసారి మాత్రం నాకు ఉంగరం గుర్తొచ్చింది. ఆ ఉంగరం గుర్తు పైన ఓటేసి నన్ను గెలిపించాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ టంగుటూరును అభివృద్ధి పరిచేందుకు నేను ముందుంటా అని చెప్పి జూకంటి అనేది మనతో. ఇది గురునాథ్తో శరత్, టంగుటూరు.